జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ మా స్వాగతం. ఈరోజు మీ అందరికీ అత్యంత ప్రాచీన క్షేత్రం, శివక్షేత్రం, రామప్ప దేవాలయం, రామలింగేశ్వర స్వామి నెలకొన్న ఈ పరమ పవిత్ర క్షేత్రం విశేషాలు మీ అందరితో పంచుకుంటున్నాం. రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం ఇది. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో, కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఇది ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండడం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తొనకగా చెప్పవచ్చు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలా శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచెర్ల రుద్రయ్య నిర్మించాడు. బహుశా అందుకేనేమో ఈ స్వామిని రుద్రేశ్వర స్వామి అని కూడా పిలుస్తుంటారు. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేలే ఇటుకలను తీసుకొని వెళ్ళిపోవడం ప్రారంభించారు. భారతీయ పురాతత్వ పర్యవేక్షక శాఖ దీన్ని ఇప్పుడు తమ అధీనంలోకి తీసుకొని పరిరక్షిస్తోంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. పరమశివ పతిత పావన పరమశివ, పతిత పావన పరమశివ, పతిత పావన పరమశివ, వృషభ వాహన పరమశివ, వృషభ వాహన పరమశివ, వృషభ వాహన పరమశివ, వృషభ వాహన పరమశివ, త్రిపుర నాశన పరమశివ, త్రిపుర నాశన పరమశివ, భస్మభూషణ పరమశివ, భస్మభూషణ పరమశివ, పరమదయాళ పరమశివ, పరమదయాళ పరమశివ, గంగాధరనే పరమశివ, గంగాధరనే పరమశివ, గిరిజాకాంత పరమశివ, గిరిజాకాంత పరమశివ. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేషన్ పంపించింది. అవి ఏమిటంటే, ఈ ఆలయాన్ని ఇసుకపై నిర్మించడం ఒక ప్రత్యేకమైన విశిష్టత, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికి రంగును కోల్పోకపోవడం, ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని
పూజోలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాలలో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాలు పంచుకొన్నారు. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ మన దేశ ప్రభుత్వానికి 8 అంశాలపై కొన్ని సూచనలు చేసింది. దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని 500 మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోనుగా గుర్తించి ఆ ప్రాంతంలో భవనాల నిర్మాణాలపై కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అని శాసించారు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు అని చెప్పారు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ NOC తీసుకోవాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు. హర హర మహాదేవ శంభో శంకర. ఈ అద్భుతమైన అతి ప్రాచీన కట్టడాన్ని, అక్కడున్న రామలింగేశ్వరుడిని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. అందుకనే తెలంగాణలో మీరు పర్యటించినప్పుడు ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి వచ్చే యాత్రికులు, భక్తులు ఎవరైనా సరే తప్పకుండా వరంగల్ పట్టణానికి వెళ్ళి అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామప్ప దేవాలయాన్ని దర్శించుకొని జన్మ తరించుకుంటారని జీకే తెలుగు టాకీస్ కోరుకుంటోంది. హర హర మహాదేవ శంభో శంకర. భస్మభూషణ పరమ శివ, భస్మభూషణ పరమ శివ, భస్మభూషణ పరమ శివ, పరమదయాళ పరమ శివ, పరమదయాళ పరమ శివ, గంగాధరనే పరమ శివ, గంగాధరనే పరమ శివ, గిరిజాకాంత పరమ శివ, గిరిజాకాంత పరమ శివ, గిరిజాకాంత పరమ శివ, గిరిజాకాంత పరమ శివ, నటన సమేష పరమ శివ, నటన సమేష పరమ శివ, నాదాంత రూప పరమ శివ, నాగాంత రూప పరమ శివ. ఇక్కడ నుంచి ఉంటాయి మేడం, ఇలా 1, 2 ఇలా 13. సో 13 ఏంటంటే త్రయోదశి, శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒకటి. ఆ త్రయోదశి తిథుల ప్రకారము 13th డే వస్తుంది. ఏకాదశి, ద్వాదశి, తర్వాత త్రయోదశి అండి. అలానే 13 మాత్రమే వేస్తాయి. ఈ పిల్లరికే ఉంటాయి, 13 ఉంటాయి హోల్స్. ఇది అప్పుడు చేసింది అన్ని పాత్రలే మేడం. మెయిన్ శిల్పాలకు గ్రానైట్ వాడు, లోపల దేవుడు, ఆ నంది విగ్రహం, 4 పాలిష్ కూడా అప్పుడే గ్రానైట్ ఏది ఇప్పుడు చేశారు అంటే ఈ చిన్న చిన్న సిమెంట్ వర్క్ అంటే మన వాళ్ళు సిమెంట్ వర్క్. ఇది వరకు ఫేమస్ ఈ నార్త్ కాకతీయుల టైంలో ఉండే పేరుని శివతాండవం అంటారు. ఏంటంటే కాకతీయ రాజులు వాళ్ళ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ నాట్యం చేయించారు. బిఫోర్ గోయింగ్ టు వార్ అండి, వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేయడం. అది యాక్చువల్గా ఏంటంటే ప్రేరణ, ఇన్స్పిరేషన్, ప్రేరణ. ఇప్పుడు పేరుని అంటున్నా. ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డాన్స్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి అయింది. ఇప్పుడు తెలంగాణకు పేరుని ఎవ్రీ ఇయర్ శివరాత్రి అప్పుడు చేస్తారు. ముందు గార్డెన్ పెద్ద స్టేజ్ చేసేసి. ఇది మ్యూజికల్ థ్రిల్లర్ అండి, వెరీ ఇంపార్టెంట్. టికెట్ తీసుకున్నాయి, టికెట్ తీసుకున్నది
గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడని, మధ్య యుగానికి చెందిన ఈ శివాలయ ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక ఈ ఆలయాన్ని చెక్కిన ప్రధాన శిల్పి పేరు రామప్ప అయినందున ఆ రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలవడం చాలా ప్రత్యేకతగా ఇక్కడ అందరూ గుర్తించాలి. ఈ ఆలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాలలో ఒకరైన శ్రీరాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న ఏకైక ఆలయం. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున 3 వైపులా ప్రవేశ ద్వారములు గల మహామండపం కలిగి ఉంటుంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగమున కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్ప కళా సౌందర్యము చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. ఈ మహామండపము వెలుపలి అంచున పైకప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి ఫలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు భారతీయుల శిల్ప కళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని చెవులు రెక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. లోపల 2 శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ.